భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మనం రోజు దీపారాధన చేస్తుంటాం కదా! ఆడవాళ్ళు చేస్తుంటారు జనరల్‌గా. మగవాళ్ళు దీపారాధన చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందని కొంతమంది అంటూ ఉంటారు. ఇది నిజమా? కాదా? అనేటటువంటి సందేహాన్ని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. సాధారణంగా పూజ అని అనగానే ఇది ఆడవాళ్ళది అని అనుకుంటారు. తులసి చెట్టుకి ఎవరైనా పూజ చేస్తున్నారనుకోండి, ఆడోళ్ళు పెడతారు. మగోళ్ళు పెట్టేటప్పుడు ఏంటి మగోళ్ళు పెడుతున్నారని వింతగా చూసేవారు అని మనం అనుకుంటాం. ఇప్పుడు నేను అమ్మవారి ఉపాసకుడిని. బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర దత్తాత్రేయ శర్మ గారి దగ్గర అధర్వణ వేదం నేర్చుకున్నాం. బావుంది. నేను తులసీదేవికి దీపం పెట్టేటప్పుడు ఆడవాళ్ళు ఏమన్నా అనుకుంటారా? ఆడవాళ్ళతో పాటు పక్కన నేను ఒక్కడినే ఉండేవాడిని. పెట్టుకునేవాళ్ళం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. పూజ అంటే దీపారాధన ఎందుకు చేస్తాము అనంటే, దీపారాధన చెయ్యనటువంటి 3 రోజులు అలాగ ఆపేశారనుకోండి, నకారాత్మక శక్తులు లోపలికొచ్చేస్తాయి. భూత, ప్రేత, పిశాచ శక్తులు. ఈ చనిపోయినోళ్ళ ఆత్మలన్నీ ఎక్కడికెళ్తున్నాయండి? ప్రేతాత్మలే గదా! కేవలం ఒక మనుషులే కాదుగా చచ్చిపోయినయి. రోజు చీమలు, దోమలు ఇవన్నీ ప్రేతాత్మలే అవుతాయి. ఇవన్నీ పాములు ఇవన్నీ గూడా. అవి మన చుట్టూ కొన్ని మిలియన్స్, బిలియన్స్ తిరుగుతా ఉంటాయని సైన్స్ చెప్తుంది క్లియర్‌గా. కాబట్టి మనము అందువలన స్త్రీలందరూ కూడా మనము దీపారాధన అనేటటువంటిది ఇంట్లో ఆడవాళ్ళకి ఖాళీగా ఉంటారు కాబట్టి పెట్టేవారు ఇదివరకు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చాలా బిజీ అయిపోయారు. కాబట్టి స్త్రీ ఎప్పుడే కూడా తన కుటుంబ సంక్షేమం కోసం పూజ చేస్తూ ఉంటుంది. ఒక స్త్రీ పూజ చేసేది వినండి జాగ్రత్తగా మీరు. ఏం కోరుకుంటుందో, నాకు నెక్లెస్‌లియ్యి, మా ఆయన డైమండ్ నెక్లెస్ కొనాలా, మా ఆయన నాకు చీరలు కొనాలా, నాకు బిల్డింగులు కావాలా, నెవర్! ఏ స్త్రీ కూడా కోరుకోదు. అది పురుషుడు కోరుకుంటాడు. స్త్రీ ఎప్పుడు ఏం కోరుకుంటుందో తెలుసా? నా భర్త బయటికెళ్తున్నాడు, క్షేమంగా రావాలి. నా భర్త ఆరోగ్యం బావుండాలి. నా భర్త జీవితము లాంగిట్యూటీ ఆఫ్ లైఫ్ ఉండాలి. నా పెద్ద కొడుకు అమాయకుడు వాడికి సెటిల్ అవ్వాలి వాడు మంచిగా. చిన్న కొడుకు కోడలు రావాలి. ఇట్లాగే మొత్తం కుటుంబ పరంగా కోరుకుంటుంది తప్ప, ఈ ప్రపంచంలో ఒక్క స్త్రీ అయినా సరే, ఏ స్త్రీ అయినా సరే తన కోసం చూపించేవాళ్ళు ఒక్కళ్ళని చూపించండి. మీరు చూపించలేరు. ఎందువలనంటే స్త్రీ అంటే త్యాగమూర్తి అమ్మవారనమాట. మరి అటువంటి ఆవిడ ధ్యా దీపారాధన చేస్తుంది. మగాళ్ళు చేస్తే చాలా మంచిదసలు. దీపారాధన మగాళ్ళు చేస్తే దీనికొకటి పెట్టారు. మగాళ్ళు చేసేటటువంటి పూజల్లో సగభాగము భార్యకెళుతుంది. భార్య చేసేటటువంటి సగభాగము భర్తకు రాదు అని. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఏం చేస్తాడు? ఆయనకింకా మార్పు పరివర్తన చెందే కాలం వచ్చేసింది. మార్పొచ్చేసింది. మంచి కాలం వచ్చింది. అదృష్ట టైం. అప్పుడు నారద మహర్షి వస్తాడు. అది నారదుడంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు. నారద మహర్షి ఆకాశం నుంచి కిందకి రాడు. మన దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు వస్తారు. వచ్చి నారద మహర్షి ఏం చెప్తాడు? నాయనా నువ్వెందుకు చేస్తున్నావు ఇవన్నీ దారి దోపిడీలు, ఈ హత్యలు ఇవన్నీ అంటే, నా పెళ్ళాం బిడ్డల్ని పెంచుకోవడం కోసం అండి అంటాడు. నువ్వు బోయేవాడివి దొంగవైపోయావు. ఎళ్ళు నీకు వచ్చే పాపంలో నీ భార్య ఏమన్నా పంచుకుంటదేమో ఎళ్ళి అడుగు అంటే వెళ్ళి అడిగితే ఆమె ఏమంటది, "ఇది నీ డ్యూటీ అయ్యా. నువ్వు మొగుడివి నువ్వు. ఆ! నువ్వు మమ్మల్ని దొంగతనం చేసి పెంచుతావో, లేకపోతే ఏం చేసి పెంచుతావో అది నీ ఇష్టం. అంతేకాని నాకు సంబంధం లేదు" అనంటే అప్పుడు జ్ఞానోదయం అయిపోద్ది. ఓహో! పుణ్యంలో అయితేనేమో సగం కావాలా? పాపంలో అయితే సగం అక్కర్లేదు. అసలు నాకు పెళ్ళామే వద్దు, నాకు సంసారమే వద్దు అని ఆయన అక్కడ ఋషి అయిపోయి వాల్మీకి మ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని 'అడవి రాముడు' సినిమాలో ఎన్టీ రామారావు గారు చెప్పినట్టుగా మొత్తం వాల్మీకి మహర్షి అయిపోయాడు. కాబట్టి అక్కడి నుంచొచ్చింది. మీకొకటి చెప్తాను వినండి. ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళకే చెందుద్ది. అవునా? అలాగే ఆకలి తీరుతుంది. భర్త భార్యకి ఆకలేస్తే భర్త తింటే చెందుద్దా? చెందదు. భార్యకి ఆకలేస్తే భర్తకి ఆకలేస్తే భార్య తింటే చెల్లదు. భార్యకి ఆకలేస్తే భర్త తింటే చెల్లదు. ఇద్దరూ చేసుకోవాలి. కాబట్టి పూజలో మాత్రము శాస్త్రం ఏం చెప్తుందంటే మగవాళ్ళు చేసేటటువంటి పూజలో ఫలితము సగభాగం భార్యకి ట్రాన్స్‌ఫర్ అయిపోద్ది. అందులో డౌట్ లేదు. అలాగే మరి భార్య చేసేటటువంటి పూజలో సగభాగం భర్తకొస్తుందంటే ఒక్క పర్సెంట్ కూడా ఎళ్ళదు. ఇది క్లియర్. క్రిస్టల్ క్లియర్. కాబట్టి సంసారం బావుండాలని చేస్తది. భర్త ఆరోగ్యం బావుండాలని చేస్తది. దేవుడు వరమిస్తాడు. భర్త ఆరోగ్యం ఎక్కువ కాలం బతుకుతాడు. పిల్లలకి సెటిల్ అవ్వాలంటే పిల్లలు ప్రతి ఒక్కడు సెటిల్ అవుతాడు. స్త్రీ చేసే పూజని యాక్సెప్టెడ్ దేవుడు. మరి మొగాడు పూజ చేయాలి గదా! ఇప్పుడు ఒకాయనున్నాడు. ఆయన రోజు శివ పూజలు చేస్తుంటే అభిషేకం ఇవన్నీ 11 గంటల దాకా చేస్తుంటే వాళ్ళ బిల్డర్ ఏమంటాడంటే, "ఏంటయ్యా ఎప్పుడు చూసినా ఆడోళ్ళలాగా పూజలు చేస్తా ఉంటావు నువ్వు. పూజలు చేస్తే ఎట్లా? ఆడోళ్ళు చేసుకోవాలి గాని" అన్నారు. ఆయన తెలియక అన్నారాయన. సరదాగా అన్నారు. కానీ వాస్తవం ఏంటంటే
ప్రతి పురుషుడే కాదు, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా దీపారాధనే చేయనవసరం లేదు. దీపారాధన ఇంట్లో ఒక్కళ్ళు చేస్తే చాలు. అది భార్య చేసినా, భర్త చేసినా సేమ్. ఆ తర్వాత మరి పూజ అంటే ఏంటి? పసుపులు, కుంకాలు వేసేయడం భారీ లెవెల్‌లో రోజు డైలీ అవసరం లేదు. వెళ్ళడము, నమస్కారం చేసుకోవడము. ఆ యొక్క స్తోత్రం ఏమన్నా వస్తే స్తోత్రం చదువుతారు. మనం దేవుడిని స్తుతించే అంత గొప్పవాళ్ళం కాదు కదా! ఏదో ఒక స్తోత్రమో, ఒక మంత్రమో ఏదైతే అది జపం చేసుకోవడము, లేకపోతే మెడిటేషన్ క్లాసెస్ అని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. అది నేర్చుకోవడము, వచ్చేయడం అంతే. ప్రసాదం అవన్నీ కూడా మనము బెల్లం ముక్క నివేదనం అన్నిట్లికి కూడా. పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఆకు, పువ్వు, పండు లేకపోతే ఏమీ లేకపోతే ఒక గ్లాసుడు నీళ్ళు. ఇదే నైవేద్యం. కాబట్టి ఈ రకంగా మీరు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా పురుషులు చేసేటటువంటిది మాత్రం సగభాగం భా భార్యకెళుతుంది. కాబట్టి ప్రతి పురుషుడు చేయండి. ఎందుకనంటే మీకు ఈ ఇంట్లో ఉన్నటువంటి భార్యని మామూలు మనిషిగా దయచేసి చూడొద్దు. ఇప్పుడు మా గురువుగారులు చెప్పారు. చాగంటి గారు చెప్పారు. గరికపాటి గారు అందరూ చెప్పారు. కానీ ప్రాక్టికల్‌గా మీరు రంగంలోకి దిగట్లేదు. వాళ్ళ భార్యలను ఎలా చూసారో చూసుకోండి. చాగంటి గారి భార్యని ఇప్పటికి కూడా అంత మంచిగా చూసుకుంటారు. గరికపాటి గారు మా శారదమ్మ గారు. ఆవిడని బ్రహ్మాండంగా చూసుకుంటారు. అందువలన మొట్టమొదట మీరు పూజ చేయడం ఏంటంటే, భార్యలని మరొక తల్లిగా మీకు వండి పెట్టడానికొచ్చింది 30 సంవత్సరాలు. మీరు తల్లి దగ్గర పెరిగారు. తర్వాత నెక్స్ట్ ఆ ప్లేస్‌ని రిప్లేస్ చేయడానికి చచ్చిపోయేటప్పుడు మీకు ఎప్పుడు ఎల్లకాలం ఉండరుగా పెరాలిసిస్ వస్తుంది. తర్వాత మోషన్స్ వస్తాయి. బెడ్ రిడెన్ అవుతారు. అప్పుడు అందుకే చిన్న అమ్మాయిని చేయమంటారనమాట. కొంచెం ఏజ్ గ్యాప్. ఇలాంటి లెక్కలన్నీ ఉంటాయి. దీనికోసము చక్కగా మగవాడు కూడా పూజ చేయడం వల్ల వాడికి అనారోగ్యం రాకుండా ఉంటుంది. కాబట్టి వాడికి ఇది భగవంతుడు అనేటటువంటి వాడు కర్మను తొలగిస్తాడు. అంటే గురు రూపంలో కర్మను తొలగిస్తాడు. యాక్సిడెంట్ అవ్వబోతున్నటువంటి ఆటో మేము వెళ్తున్నాం. ఒక ఆటో వద్దు నాయనా అని చెప్పాను నేను మా స్టూడెంట్స్‌కి. చెప్తే ఏమన్నారు, కౌన్సెలింగ్‌కెళ్ళాం, కాలేజ్ జాయినింగ్‌కి తీసుకెళ్తుంటే స్టేషన్ దగ్గర ఒక 5 నిమిషాలు నడిస్తే చాలు ఆర్టీసీ బస్సు ఎప్పుడు సేఫ్టీ అంటే నో, నో అని ఆటో ఎక్కారు. అది ఆటో సడెన్‌గా వెళుతూ రోడ్డు మీద హైవే మీద ఆగిపోయింది. ఈ యొక్క టైర్ ఇలాగ ఆగిపోయింది. వాడు వెనకొచ్చి ఎవరో గుద్దురు అప్పటికే. అది పల్లెటూరు కాబట్టి ఎవరు రాలేదు. తక్కువున్నారు కూడా. పక్కకి ఇలా జరిపేసాడు అతను. వెళ్ళింది అక్కడ ఆగిపోయింది. అక్కడ ఇంకోసారి ఎవరో గుద్దేద్దురు. కాబట్టి ఇలాంటి ఆపదల నుంచి రక్షించేదే దైవనామం. అది గుర్తుపెట్టుకోండి. నాకు బిల్డింగ్ ఇవ్వలేదు, నాకు డబ్బులు ఇవ్వలేదు అని దేవుడి మీద కక్ష పెట్టుకోవద్దు. దేవుడికి సంబంధం లేదది. ఇస్తాడు. కుచేలుడికి ఇవ్వలేదా? హ్మ్. ఐశ్వర్యవంతుడిని చేసేసాడు కుచేలుడిని. మగాడు కాదా పూజ చేసిందక్కడ? ఆ కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మను పూజ చేశాడు. అలాగే ధ్రువుడు మగాడు కాదా? ఆయనకు ద్రౌపదాన్ని ఇచ్చేశాడు. ప్రహ్లాదుడికి ఇవ్వలేదా? కాబట్టి ఆస్తికత్వం అనేటటువంటిది ప్రౌజుతో ప్రారంభమవుతుంది కాబట్టి చక్కగా మీరందరూ కూడా మగవాళ్ళు ఈ రోజు నుంచి బద్ధకం ఉంటుంది మగవాడికి. పని చేస్తున్నాననేటటువంటి బద్ధకం, అంతేగాని అహం ఏమేమి ఉండదు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకుంటే అహం ఉంటే అందరూ చాగంటి గారి స్పీచ్‌లు, గరికపాటి గారి స్పీచ్‌లు మగవాళ్ళు ఎందుకు వింటారు? హ్మ్. మేము మా స్థాయిలో మాకు వచ్చు జ్ఞానం. మేము పుస్తకాలు చదువుకుంటా ఉంటారు. ఈ మధ్యన ఒక వీడియో మనం చూస్తున్నాము. చూస్తుంటే గురువులతోనే డిస్కషన్ చేస్తున్నటువంటి ఒక స్త్రీని, "అసలు నువ్వు డిస్కషన్ చేస్తున్నావమ్మా నాతో గురువుగారిని నేను. నీ స్థాయి ఏమిటి?" అన్నారు. కరెక్ట్‌గా చెప్పారాయన. అయితే ఆ వీడియో పెట్టిన మహానుభావుడు అతను మన దోస్తే గాని ఏమన్నాడంటే, "ఈ స్థాయి కావాలా?" అంటే ఖచ్చితంగా కావాలి ఈ స్థాయి. ఎందువలనంటే గురువులు వాళ్ళు. గురువులు పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా మీ తల్లి, మీ తండ్రి, మీ టీచర్సు గురువులు. వాళ్ళు చెప్పింది కంపల్సరీ మీరు తీరాలి. వాళ్ళు చెప్పిన శాస్త్రం గురువు. శాస్త్రం క్లియర్‌గా చెప్తుంది. మగవాడు కంపల్సరీ దీపారాధన చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి. చేయకపోతే మీ జీతం పెరగదు. మీ బాసులతో తిట్లు తింటారు. మీరు టైంకి వెళ్ళినా ఏదో ఒక అక్కడ వర్క్ టెన్షన్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ ఇవన్నీ అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మీకొస్తాయి. శుభమస్తు.